గత 8 నెలలుగా మూసివేయబడిన సుందరమైన పర్యాటక కేంద్రం ద్రంగ్ తిరిగి సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత లోయ వ్యాప్తంగా 48 పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్ పరిపాలన ఇప్పుడు పరిస్థితులను సమీక్షించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ద్రంగును తిరిగి ప్రారంభించింది. దీంతో గుల్మార్గ్ పర్వత పాదాల వద్ద ఉన్న ఈ రమణీయ ప్రదేశానికి పర్యాటకులు, స్థానికులు మళ్లీ రావడం మొదలుపెట్టారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్కీ రిసార్ట్ గుల్మార్గ్ పర్యటనకు వచ్చే పర్యాటకులు ఇప్పుడు ద్రంగును కూడా తమ ప్రయాణ ప్రణాళికల్లో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ద్రంగ్లోని ప్రశాంతమైన పచ్చిక బయళ్లు, చల్లని వాతావరణం, ఎత్తైన కొండల నుండి పడే జలపాతం పర్యాటకులకు అద్భుతమైన అనుభూతినిస్తున్నాయి. గుల్మార్గ్ నుండి సులభంగా చేరుకోగలిగే పరిపూర్ణమైన రోజు పర్యటనగా మారింది. ఈ పర్యాటక ప్రదేశం రీఓపెన్ కావడంతో పర్యాటకులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉంది. జలపాతం చూడడానికి కూడా చాలా సరదాగా ఉంది. ఇక్కడికి రావడం చాలా ఆనందం అనిపించింది. ఈ పర్యాటక ప్రదేశం మళ్ళీ రీఓపెన్ కావడంతో ఇక్కడ వందలాది కుటుంబాలకు మళ్ళీ ఉపాధి దొరికింది. ఈ ప్రదేశం తిరిగి తెరవబడటం అనేది కేవలం ఒక పర్యాటక ప్రాంతం ప్రారంభం మాత్రమే కాదు. భయం, అనిశ్చితి ఉన్నప్పటికీ కాశ్మీర్ తన ఆకర్షణను కోల్పోలేదని చూపించే ఒక బలమైన సంకేతం. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా లోయ, జమ్మూ ప్రాంతాల్లోని 28 ప్రముఖ పర్యాటక ప్రాంతాలను దశల వారీగా తిరిగి తెరవడానికి అనుమతిచ్చారు. దీంతో కాశ్మీర్ పర్యాటక రంగం మళ్లీ పూర్తి స్థాయిలో పుంజుకుంటుందనే ఆశ అందరిలోనూ చిగురించింది.